రైట్, వచ్చే దసరాకి ఏపీ ముఖ చిత్రం మారిపోబోతుందా? సన్ రైజింగ్ ఆంధ్రాని మనం చూడొచ్చా? దీనిపై స్పందించడానికి టీడీపీ మహిళా నేత ప్రశాంతి గారు మనతో పాటు లైవ్లో సిద్ధుకున్నారు. నమస్తే మేడం, ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమేనా? ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా లేదా? నమస్తే అండి. ముందుగా వైకే ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే దసరా శుభాకాంక్షలు కూడా వైకే ఛానల్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం కల్పించినందుకు. చెప్పండి సార్. మేడం, ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పింది విన్నారు మీరు. మొత్తం మీద లోకేష్ ఏపీ ముఖ చిత్రాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కొత్త కొత్త కంపెనీలన్నీ ఏపీకి తరలి వస్తున్నాయి. ఈ దసరా ఓకే, వచ్చే దసరాకి మరో కొత్త ఆంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నామా? చూడబోతున్నాం సార్. గత ప్రభుత్వం చేసే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు కొన్ని మార్పులు ఏవైతే లేవో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో అలాగే లోకేష్ బాబు దూసుకెళ్ళిపోతూ కూడా ఈ పనులన్నీ ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నిలబెట్టుకుంటున్నారండి ఒక్కొక్కటిగా. అంటే దాదాపు కొంతమంది యువతకి లక్ష్యంగా చేసుకుని, అంటే ఇంతకుముందు ఉద్యోగాలు లేవు మేము కల్పించామని గత ప్రభుత్వం అంది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం కొన్ని వేల ఉద్యోగాలు అందుబాటులోకి తేబోతుంది. దాదాపు 1500 ఉద్యోగాలు అంటే కొన్ని ప్రాజెక్టుల ద్వారా వస్తున్నాయి. ఇంకా కొన్ని ప్రాజెక్టులు తేవడానికి ఆయన ముందుకు వస్తున్నారు. మొత్తం మీద ఒక టీడీపీ నేతగా మీరు చూస్తున్నారు, దగ్గర నుంచి గమనిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఏమనిపిస్తుంది మేడం? ఈ కొత్త ట్రెండ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? యువగళం పాదయాత్ర మొదలుపెట్టి లోకేష్ బాబు ఏవైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగ భృతి అయితేనేంటి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలేంటి అన్ని కూడా ఆయన ఒకటిగా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం గత జగన్ ఉండేటప్పుడు అయితే అలా లేదు. ఇప్పుడు లోకేష్ బాబు అయితే మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. అలాగే యువతకి ఆయన ఒక దారి చూపిస్తున్న మంచి మహానుభావుళ్ళైనా యువత అందరూ కూడా చెప్పుకుంటున్నారండి. అలాగే లోకేష్ బాబు అయితే మాత్రం అన్న మాట నిలబెట్టుకుని యువతనైతే ముందుకు తీసుకెళ్తారండి, దూసుకుపోతున్నారండి. ప్రశాంతి గారు, అప్పుడు అమరావతికి ఇప్పుడు అమరావతికి తేడా మీరు చూస్తున్నారు కదా, కానీ చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంది అమరావతి, అక్కడ ఏం కంపెనీలు రాలేదు, ఏం మూమెంట్ లేదని చాలా మంది అంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా సరే ఇలానే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అమరావతికి ఇప్పుడు అమరావతికి అంటే ప్రజలకు తెలుసండి. ఇప్పుడు చెప్పేవాడు ఏదో చెప్తా ఉంటారు, అవ్వట్లేదు ఇదే అని చెప్పి. అమరావతిలో మార్పులు మనం చూస్తున్నాం. ఏం మార్పులు చేశారో బాబు గారు వచ్చాక. ఎన్ని ఐటీ కంపెనీల కోసం బయట నుంచి ఎవరైతే ఉన్నారో ఐటీ సంస్థల వాళ్ళని అందరినీ పిలిపించడం, ప్రతి ఒక్కటి కూడా చాలా చురుగ్గా చేస్తూనే వెళ్తున్నారండి. ఈ 5 సంవత్సరాల్లో జరగంది ఇప్పుడు జరుగుతుందని ప్రజలందరూ నమ్ముతున్నారండి. నేను మార్నింగ్ చూశాను మేడం, చింతలపూడి ఆ ఊర్లో మీరు ఈ పెన్షన్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అక్కడున్న యువతతో మీరు మాట్లాడటం ఇదంతా చూస్తున్నాం. ఏమంటున్నారు మేడం, యువత ఏమంటున్నారు ముఖ్యంగా? అంటే యాక్చువల్గా నేను చింతలపూడి లో ఉండేదానండి. గత సంవత్సరం నుంచి కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు ఉన్నానండి. అలాగే స్టేట్ మహిళా లీడర్ గా కూడా ఉన్నాను. ఇక్కడ కాకినాడలో ఈ రోజు నేను పెన్షన్స్ అయ్యి ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే 4000 3000 ఇస్తానమ్మా అని చెప్పాడు. కానీ అట్ ఏ టైం ఇవ్వలేదండి. 250 పెంచుకుంటూ వచ్చాడు తప్పితే చివరికి వచ్చేసరికి ఆయన ఫుల్ చేసింది ఏమీ లేదు. బాబు గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ అయితే మాత్రం 4000 ఇస్తానన్నా 4000 పెన్షన్ ఇస్తున్నారండి. ప్రజల్లో అయితే బాబు గారు కూటమి ప్రభుత్వం బాగుందని చెప్తున్నారు. అంటే యువత ఏ విధంగా స్పందిస్తున్నారు మేడం? వాళ్ళు కోరుకునే విధంగా లోకేష్ గారు కానీ బాబు గారు పనిచేస్తున్నారు అనుకుంటున్నారా? లోకేష్ బాబు చురుగ్గా దూసుకెళ్తున్నారు. మా యువతకి ఆయన లాంటి మనిషి ఉండాలి, మాకు అలాంటి నాయకుడే కావాలి మాకు అంటున్నారు. మరోవైపు విశాఖను కూడా ఇదే విధంగా అమరావతి టైప్లోనే విశాఖను కూడా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంకా ఆ బెల్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు కానీ ముఖ్యంగా అక్కడున్న యువత ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది మేడం వాళ్ళ దగ్గర నుంచి? విశాఖలో కూడా అండి, ఇప్పుడు అమరావతిని ఎలాగైతే తీర్చిదిద్దుతున్నారో అక్కడ కూడా అన్ని అమరావతి లాగే డెవలప్ చేయడానికే చూస్తున్నారు. టెంపుల్స్ ఏంటి, అలాగే చాలా టూరిజం కి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా బాగుందండి. యువతకైతే మరి ముఖ్యంగా లోకేష్ బాబు యువత గురించి ఆయన యువగళం మొదలు పెట్టారు. యువతని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో అయితే ఆయనకి హ్యాట్స్ అప్ అండి.
మేడం మొత్తం మీద నిన్నటి రోజు మనం చూసాం ఢిల్లీలో ఎయిర్ బస్కి సంబంధించి ఆ ప్రతినిధులను ఆహ్వానించారు. ఇలా ఒక్కో స్టెప్ ఎక్కుతూ లోకేష్ బాబు దూసుకుపోతున్నారు, మీ మాటల్లో కూడా అర్థమవుతుంది. తండ్రికి తగ్గ తనయుడుగా అంతకుముందు చాలా కామెంట్స్ చూసాం. వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఎటువంటి హేళన చేశారో, బాడీ షేమింగ్ చేశారు, ఇవంతా చూసాం. అప్పటి లోకేష్ గారికి ఇప్పటికీ ఏమైనా తేడా కనిపిస్తుందా? చాలా అండి, చాలా అంటే చాలా. అప్పట్లో లోకేష్ బాబుని కామెంట్ చూసిన వాళ్ళు ఇప్పుడు ముక్కు మీద వేలేసుకుని ఉంటున్నారండి. ఎందుకంటే లోకేష్ బాబు దూసుకెళ్ళిపోయే ఆ తీరుని చూస్తే మాత్రం ఎవరైనా సరే క్వైటేనండి. మేడం, ఫైనల్గా సన్ రైజింగ్ ఆంధ్ర గురించి మీరేం చెప్పబోతున్నారు? కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్పబోతున్నారు? కూటమి ప్రభుత్వము ఇంకొక 15 years కూడా ఇదే ప్రభుత్వం ఇలానే ఉండాలి అని ప్రజలు అనుకుంటున్నారండి. నేను కూడా అనుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వల్ల ఎన్నో బెనిఫిట్స్ అయితే పొందిన వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఇంకా 1.5 year అయింది. ఇప్పుడు ఇంకా ఈ 3.5 years కూడా మనం కంప్లీట్ గా అయిపోతే మన అమరావతి అయిపోతుంది, వైజాగ్ అన్ని కూడా సక్రమంగా జరుగుతాయండి. అలాగే కొత్త కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఐటీసీ ఏంటి అవన్నీ కూడా బాబు గారు విజన్ ఉన్న నాయకుడు అండి. ఆయనకి తగ్గ తనయుడండి లోకేష్ బాబు గారు. ఆయన వేలో ఆయన వెళ్తూనే ఉన్నారు, దూసుకుపోతున్నారండి. అంత ఇంకేం చెప్పేది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంతి గారు, లైవ్లోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.